నీటి యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకొని ఒక్కొక్క రాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదిలో ఆ శ్రద్ధ పోకుండా మనల్ని కాపాడేటటువంటి ఆ మనస్సుని శరీరాన్ని బలంగా ఉంచేటటువంటి శక్తి ఆ వాటర్కి వస్తుంది. శరీరం లోపల ఉండే సెల్ స్ట్రక్చర్ మొత్తాన్ని రీజువనేట్ చేస్తుంది, రివైవ్ చేస్తుంది. ఇది మన ఋషులు గ్రహించారు. ఇది గ్రహించి నాయన ఏ కాలం అనంతం కదండి, ఈ కాలంలో ఈ సమయం నుంచి ఈ సమయం దాకా ఆ నీళ్ల లోపల ఈ స్ట్రక్చర్ లో మార్పు వస్తుంది. మనకి తెలియదు, కానీ మీరు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే రాజస్థాన్ వెళ్ళండి. రాజస్థాన్ లో పుష్కర్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తీర్థరాజం ఉంది. ఈ పుష్కర్ దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, ఒక రోజు ఇలా కూర్చోండి. ఇజ్రాయెల్ నుంచి ఒక రోజుకి కనీసం 20 నుంచి 25 మంది వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆ నీళ్లు మనం తాగము, దాంట్లోకి దిగి స్నానం కూడా చేయము. మనం అంత పాకుడుగా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. వెళ్ళంగానే కాలు జారిపోయేట్టు. నేను వెళ్ళి ఆ పుష్కర్ దగ్గర అలా కూర్చొని ఉన్నాను. ఒక రోజు దాదాపు సాధ్యాన్ని బట్టి ఆ నీళ్లలో ఒకసారి మునిగి అక్కడ కూర్చొని సంకల్పం చెప్పుకొని అక్కడ కూర్చొని చూస్తున్నాను. ఈ ఇజ్రాయెల్ నుంచి వస్తున్నారు చాలా మంది జనం. ఎందుకు మీరేం చేస్తారు అంటే, ఈ వాటర్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ మీద మేము ఆర్ఎండి చేస్తున్నామండి. ఇలాంటి కీటోన్ స్ట్రక్చర్ ఉన్నటువంటి వాటర్ చాలా తక్కువగా ఉంటుంది. మనమేమో తాగడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు ఈ వాటర్ ని తీసుకెళ్లి వేరే వాటర్స్ లో కలిపి అసలు గడ్డి కూడా మొలవనటువంటి ప్రదేశంలో వాళ్ళు ఈ జీవాల్ని పెంచుతున్నారు. జీవాల్ని పెంచేటటువంటి లక్షణం పుష్కర్ ఉంది. మన వాళ్ళు ఎప్పుడు చెప్పారు? శంకరాచార్యుల వారే ఇవాళ పుష్కరాలు మనకు అర్థమవుతున్నాయంటే దానికి కారణం ఎవరు? ఆదిశంకర భగవత్పాదాచార్య వారు. ఇక్కడ పురాణాల్లో లుప్తమై ఉన్నటువంటి విషయాన్ని పుష్కరాష్టకం అని ఒక అష్టకం రాసి ఆ పుష్కర్ దగ్గరికి వెళ్ళి ఆయన నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం సశాంకరం అని పుష్కరాష్టకం చెప్పారు. త్రిపుష్కర అని 3 సార్లు అంటూ ఈ నీళ్లు ఎంత పూజ పుణ్యావసరం మొదలుపెట్టారు. 11 ఇంటికి చదవాలి, పూజ పుణ్యావసరం కాదు. త్రిపుష్కర త్రై అనేటటువంటి శబ్దాన్ని వేశారు. ఏమిటి అంటే